సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు కదండీ! ఇలా రోజు ఒక పిండి వంట తయారు చేసుకోండి. పండగ వచ్చేపాటికి ఒక 4, 5 రకాలైన తయారైపోతాయి. ఈరోజు ఇలా బియ్యం పిండితో చెక్కలు తయారు చేసుకోండి. కరకరలాడుతూ చాలా బావుంటాయి. తినేటప్పుడు గూడా కరకరలాడుతూ పిల్లలు చాలా ఎంజాయ్ జేస్తారు. టైమ్ పాస్ కదండీ! తయారీ విధానం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీనికి ముందుగా 1 కేజీ పిండి తీసుకుంటున్నా అండి నేను. 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం సరిపోతాయండి. ఎక్కువ తీసుకోవద్దు. సాగుతాయి గదా అవి. మీ ఇష్టం అండి. శనగపప్పు అన్నా తీసుకోవచ్చు. నేను పెసరపప్పు తీసుకున్నాను. ముందుగా ఇవి 2 నానబెట్టుకుందామండి. కొంచెం వాటర్ యేసుకొని. అయి మునిగేంత వరకు వాటర్ తీసుకోండి. ఫస్ట్ టైమ్ గనక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సగ్గుబియ్యం నానిపోయినాయండి. అలాగే పెసరపప్పు కూడా నానిపోయింది. కొంచెం వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, అల్లం అండి. నేనైతే పచ్చిమిర్చితో తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చండి. పచ్చి కారము. ఇలా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు, అల్లం గూడా ముక్కలు చేసుకొని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసేసుకొని ఇది గూడా పక్కన ఉంచేసుకోండి. అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకుంటే మనం కలుపుకోవడం చాలా తేలిక అండి. ఇప్పుడు దీనిలోకి నేను ఒక 50 గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నానండి. దీన్ని కరిగించుకుందాము. బటర్ ప్లేస్‌లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు పిండి కలిపేసేసుకుందాము. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి. దానిలో నేను 1 కేజీ పిండి తీసుకున్నానండి. ఇది పొడి బియ్యం పిండి. ఇందులో ముందుగా జీలకర్ర అండి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అరుగుదలకి బావుంటుంది కదా! ముందుగా మనం నానపెట్టుకున్న పెసరపప్పు, సగ్గుబియ్యము, సన్నగా తరుక్కున్న కరివేపాకండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అండి. మొత్తం వేసుకొని ఇప్పుడు కరిగించాం కదా బటరు, అది గూడా వేసేసుకోవాలండి. వేసుకొని పిండిలో బాగా కలుపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ గూడా వేసుకోండి. ముందు వేడిగా ఉంటుంది కదా! అందుకే నేను స్పూన్‌తో కలిపాను. తర్వాత చేత్తో బాగా పిండిలో కలిసిపోయేలాగా బటర్ కలుపుకోవాలండి. అప్పుడే మనకి బాగా గుల్లదనం వస్తుంది. క్రిస్పీగా తయారవుతుంది. కలిపేసేసుకున్నాక అండి, ఇప్పుడు వేడి నీళ్ళండి. వాటర్ కొద్దిగా వేడిగా ఉండాలండి. ఈ వాటర్ గూడా యేసేసుకొని మనకి చపాతీ ముద్ద తయారు చేసుకుంటాం గదా! కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ లూజ్‌గా ఉండకూడదండి. అలా అని గట్టిగా ఉండకూడదు. మనకి చెక్కలు గట్టిగా అయిపోతాయి. వాటర్ గూడా యేసుకొని సరిపడా కన్సిస్టెన్సీ చూసుకొని బాగా కలుపుకోండి. సంక్రాంతి అంటే పిండి వంటలు కదండీ! అందుకనే ఇంట్లో ఆహ్, నలుగురు కలుస్తారు కదా! చుట్టాలు వాళ్ళు వీళ్ళు. వచ్చినప్పుడు సరదాగా చేసుకుంటారండి. ఈ రోజుల్లో అలాంటివి కరువైపోయినియి. ఇదిగో ఇలా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ. చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం కూడా. ఒకళ్ళైనా తయారు చేసేసుకోవచ్చండి. పెద్ద కష్టమేం గాదు. ఇదిగో ఇట్లా ఉంటే సరిపోతుందండి. పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు తడి క్లాత్ ఒకటి వేసుకోండి. పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోండి. అందులో ఆయిల్ తీసుకోండి. మనం ఈ చెక్కలు కాల్చుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్‌కి ఆయిల్ రాసుకోండి కొద్దిగా. రాసుకొని మనం ముందుగా పిండి నానపెట్టుకున్నాం కదా! ఇవి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. పిండయితే ఆరకుండా ఇట్లా తడి క్లాత్ యేసుకొని ఉంచుకోవాలండి. ఇది చూసారా? ఇలా పిండి ముద్దలు తయారు చేసుకున్నాం. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇది చపాతీ రోటీ మేకర్ ఉంటది కదండీ! దానిలో అయినా ఈజీగానే ఒత్తుకోవచ్చు. అలా కాకపోతే ఇలాగా నూనె ప్యాకెట్ ఏదైనా తీసుకొని లేదంటే పాలిథీన్ కవర్ ఒకటి తీసుకొని వెడల్పుగా ఉన్న బౌల్ ఒకటి పైన ఒత్తితే సరిపోతుందండి. ఇలా స్మూత్‌గా చక్కగా వచ్చేస్తాయి. ఎన్నైనా గానీ చాలా తొందరగా తయారు చేసేసుకోవచ్చండి. ఇదిగో చాలా సింపుల్ అండి. ఒత్తుకోవడం గూడా చక్కగా రౌండ్ షేప్ కూడా వస్తాయి. తయారీ విధానం గూడా చాలా బావుంటదండి. పిల్లలకిస్తే సరదాగా నొక్కినట్టు ఉంటారు. అంతేనండి. ఆయిల్ కాగింది కదా! ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియంకి టర్న్ చేసుకోండి. ఎందుకంటే కాలకుండా ముందుగానే మాడిపోతాయి కదా! ఇట్లా వేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేయాలండి. తర్వాత కలుపుకోవాలి. ఇట్లా కొంచెం కలర్ వచ్చిన తర్వాత వెనక్కి, లోపలికి, బయటికి కలుపుకొని వేయించుకోవాలండి. అంతేనండి. ఇదిగో ఈ గోల్డ్ కలర్ వచ్చింది చూసారా?
ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మరి పచ్చిగా ఉంటే బాగుండదండి, క్రిస్పీనెస్ రాదు కదా. కలర్ వచ్చిన తర్వాత బయటికి తీస్తే మరి కొంచెం కలర్ వస్తుందండి. ఇప్పుడు రెండో వాయి వేసుకుందాము. వేసిన ఒక 2 మినిట్స్ వరకు మాత్రం గరిటె పెట్టకూడదండి. కొంచెం గట్టి పడిన తర్వాత మాత్రమే గరిటె పెట్టుకొని లోపలికి బయటికి తిప్పుకుంటా కాల్చుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్ అండి. మనం ఒత్తుకునేవి కూడా ఒక వాయి అయ్యే గ్యాప్‌లో మనం ఇయి కూడా చాలా తొందరగా ఒత్తేసుకోవచ్చండి. అంతేనండి. చాలా సింపుల్‌గా తయారయ్యే కరకరలాడే బియ్యం పిండి చెక్కలండి. సగ్గుబియ్యం మాత్రం ఎక్కువ వేసుకోమాకండి. 1 కేజీకి ఒక టేబుల్ స్పూన్ సరిపోతదండి. ఎక్కువైతే సాగుతాయి గదా. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్‌ఫుల్ అని అనుకుంటే షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.